చాలామంది భర్త చనిపోయాడని కుంకుమార్చన చేయకుండా దూరంగా ఉంటారు. పూజ చేసుకుంటారు ఇంట్లో చిన్నగా, కానీ కుంకుమార్చనలు ఇలాంటి వాటిలో పాల్గొనరు. తర్వాత చనిపోయిన తర్వాత సంవత్సరం వరకు కూడా వాళ్ళ పేరు పైన ఎటువంటి పూజలు చేయించుకోరు. ఏ కొండలు గుట్టలు ఎక్కి దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళరు. ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా దూరం ఉంటారు. కానీ లేదు, అట్లా అమ్మకి దూరం అవ్వడానికి వీలు లేదు అని మీరు అన్నారు. మీరు అన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఇది ఎన్నో తరతరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇది ఎక్కడో మన పెద్దలు మన పూర్వీకులు చెప్పిన మాటే, చెప్పినందుకే పాటిస్తున్నారు మన వాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళు పాటించమని చెప్పిన దానికి అగేన్స్ట్గా ఉన్నారా మీరు? మీ సొంత రూల్ పెడుతున్నారా, లేకపోతే అది నిజంగానే శాస్త్రం చెప్తుందా? చాలా మంచి ప్రశ్న వేశారు. భర్త వచ్చినప్పుడు తాళి వచ్చింది, కట్టెలు వచ్చాయి కదా. అవును. ఇప్పుడు భర్త లేడనుకో, భర్త వెళ్ళిపోతున్నాడు అనుకో, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, నా కాలం తీరింది అన్నప్పుడు ఆ భర్తకి మనం ఇచ్చేది ఏంటి? ఆయన వచ్చినప్పుడు తెచ్చుకున్నవి రెండు ఇచ్చేయచ్చు. కానీ మిగతావన్నీ ఇవ్వకలేదు. నాకు భర్త ముందు నుంచే ఉన్నాయి కదా. దీనికి ఎలాగో భర్త లేడు, కానీ ఇంత ఆకర్షణగా ఉంది అని ఎవడైనా నీ వైపు తప్పుగా చూస్తే నిన్ను నువ్వు కాపాడుకునేదానికి ప్రాబ్లం. అందుకని వాడికి నువ్వు అంత ఆకర్షణీయంగా కనిపించకుండా ఉండగలిగితే చాలనేటువంటిది ఆ రోజుల్లో డిఫెన్సింగ్. అప్పుడు ఏమిటి, ఎలాగా తను తాను కాపాడుకోవడం? ఇప్పుడు భర్త పోతే మీకు గుర్తుందో లేదో, మీరు చదువుకుని ఉంటారు నాన్ డీటెయిల్స్లో. ఏమిటి, భర్త పోతే ఆ శవం మీద చితిపెట్టి ఈవిడ కూడా వెళ్ళిపోయి, దాన్ని సతీ సహగమనం అని అనేవారు. సతీ సహగమనం, ఆయన పోతే ఈవిడ కూడా వెళ్ళిపోవడమే. ఏమిటండి అది, ఏమన్నా అర్థం ఉందా అని ఈ రోజు నేను దాన్ని ప్రశ్నిస్తే పొరపాటు. అది 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 పొరపాటే. కానీ ఆ రోజుల్లో దేనికి సంబంధించి అది పెట్టారో మనకు తెలియదు కదా. అది జరిగింది, దాన్ని మార్చాం. కాలాంతరంలో కొంతమంది వచ్చి సంస్కరించి దాన్ని మార్చారు. అవసరం లేదు అని తీసుకొచ్చారు. వాళ్ళని యాక్సెప్ట్ చేసిందిగా సమాజం. మరి అప్పుడు సమాజం ఇది ఎక్కడుంది, నువ్వు కొత్త రూలు పెట్టావేంటని తిరుగుబాటు చేసి ఉండొచ్చు. కానీ ఆ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేసింది. అందుకనే భర్త చనిపోయినా భార్యలు ఇప్పటికీ బ్రతుకున్నారు అని అంటే ఆ సంస్కరణ జరిగింది. తర్వాత కాలంలో గుండు చేసేసి, తెల్లగుండలు వేసేసి, గాజులు పొయ్యిలు కొట్టి అన్నీ చేస్తుంటారు కదా. అప్పుడు చూస్తే వాళ్ళని ఒకలాగా ఉండేది. ఆ సమాజం నుంచి కూడా మనం మేల్కున్నాం. మా నాన్న పోతే నేను అలా చేస్తే మా నాన్న పైకి ఇచ్చి యాదవా, నువ్వు నా భార్యని ఇలా చేస్తావు, కనీసం నీ తల్లి అనే జ్ఞానం లేకుండా ఇలా చేస్తావు చేపిస్తే నేనేం చేయను. నేను మా అమ్మకు చేయలే అలాగా. అమ్మకు అలానే మామూలుగా ఆవిడకు వదిలేసి, అమ్మ నీ ఇష్టం. ఆవిడ సింధూరం పెట్టుకునేది, ఆవిడ జగ్గా గుండెం కొట్టుకోలేదు. ఆవిడ అలా ఉంది. నేను చెప్పే, అమ్మ అది అక్కర్లేదు, నువ్వు చేసేస్తాను రాని. లేదమ్మా అలా చెయ్యాలని లేదు, మార్పులు వచ్చాయి, సంస్కరణలు వచ్చాయి. ఆ స్ఫూర్తితో నేను ఇంకొక సంస్కరణకి తెరలేపాను. ప్రతి స్త్రీ భర్త పోతే చెయ్యొచ్చు, లేదు అన్నవాళ్ళు నా దగ్గరికి రండి. నేను ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తాను.